మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 7వ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది. అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది 15 రోజుల నుంచి 21 రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశులకి కూడా గ్రహణకాల సమయమునందు ఎలాంటి మంత్రం చదువుకోవాలి, ఎలాంటి దానాలు చేయాలి, అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే, నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో అవి చదివితే వాటికి 10,000 నుండి 1,00,000 సార్లు చదివిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. దాని వలన మీ జాతకంలో ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒక్కసారి అవి చూసి గ్రహణకాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రప్రథమంగా మేషరాశి. మేషరాశి వాళ్ళకు సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో గ్రహణకాల తర్వాతి సమయంలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి సంబంధించి చాలామంది మాకు కాల్ చేసి అడిగేది ఏంటంటే, గురుగారు మేషరాశికి సంబంధించి రాహుదశ నడుస్తుంది, వారికి చాలా ఇబ్బంది అట కదా, మేషరాశికి సంబంధించి కుజగ్రహ సంబంధితమైనటువంటి దశ నడుస్తుంది, అలా అయితే ఎలా? ఏమీ కాదండి. ముందు మీకున్నటువంటి గ్రహస్థితుల వల్ల మీకు ఏదో విపరీతమైనటువంటి వ్యాస్ట్ చేంజ్ వచ్చేస్తుంది అనేటువంటిది అస్సలు నమ్మకండి. ఎందుకంటే క్లియర్గా చెప్తున్నా, మీ గ్రహస్థితుల్ని బట్టి మీ పనులు, మీ సిచ్యువేషన్స్ మాత్రమే ఆధారపడి ఉంటాయి. దాని వలన మీకు జరిగేటువంటి సందర్భాలు మాత్రమే జాతకం అనేటువంటిది చెబుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ నెల విషయంలో చూసుకుందాం. మేషరాశి వాళ్ళకు 12వ స్థానంలో శని గ్రహ సంచారం ఉంది. శని వాస్తవంగా 12వ ఇంట సంచారం చేస్తే ఖర్చు బాగా పెరుగుతుంది. ఎలాంటి ఖర్చు పెరుగుతుంది? వాహనాలు కొంటారు, ఏవైనా సరే ఇండస్ట్రియల్ పరంగా విషయాలు స్టార్ట్ చేస్తారు, మిషన్ కొంటారు, బౌల్స్, కిచెనరీ ఐటమ్స్ కొంటారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఖర్చు ఖచ్చితంగా వీటి మీద పెట్టాల్సి రావచ్చు. కొన్ని అనవసరంగా కూడా పెట్టవచ్చు. ఎందుకంటే 12వ ఇంట ఎప్పుడైతే శనిగ్రహం ఉంటుందో అనవసరమైన ఖర్చు పెట్టిస్తాడు. అలాగే 3వ స్థానంలో గురుగ్రహ సంచారం చేస్తుంది. గురువు అక్కడ అంత లాభం చేయడు. ఇది ఏంటంటే మీ కమ్యూనికేషన్ సంబంధించింది. ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి విషయంలో కనుక గురువు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఒకటి చెప్తే అవతల వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకుంటారు. సో ఇప్పుడు దీనివల్ల ఏంటి, మీకు ఈ విషయం అనేది తెలిసిపోయిందిగా, మీరు ఏం చేస్తారు, ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు ప్రాపర్గా అర్థమైందా అని అడిగి, నీకు ఇంకా డౌట్ ఉందా, నువ్వు ఇంకో ఏదో వేరే రకంగా అర్థం చేసుకుంటున్నావా అని మనం మాట్లాడాలి. జాతకం చెప్పేది ఫర్ అన్ ఎక్స్టెండ్ వరకు ఇలా చెప్తుంది. అలాగే 4వ స్థానం ఏదైతే ఉందో అక్కడ శుక్రగ్రహ సంచారం చేస్తుంది. మీ తల్లిదండ్రులు కానీ, మీ యొక్క భార్య కానీ, మీ భర్త కానీ, తల్లిదండ్రులకు కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా లేదా మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు, వాటి వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడడం, డబ్బు ఖర్చు చేయడం, ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. సో ఈ పరంగా మీరు ఏంటిది, మీకు సిచ్యువేషన్ తెలిసింది. సో మీ పనులు మీరు చేసుకుంటూ, ఇప్పుడు మనం ఇవన్నీ చూడడం వల్ల ఏంటి లాభం అంటే, ఇవన్నీ మీ పనులు మీరు చేసుకుంటూ ఈ పరమైనటువంటి వాటిపైన దృష్టి సారించాలి. అలాగే ఎప్పుడైతే 5వ స్థానము నందు సూర్యుడు, బుధుడు, అలాగే కేతుగ్రహ సంచారం ఉందో అక్కడ మీ ప్రేమకు సంబంధించి, లవ్ మ్యారేజెస్కి సంబంధించినటువంటిది. సో మీరు ఈ టైంలో ఒకవేళ మీ ప్రేమ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఎప్పుడైతే సూర్యగ్రహ సంచారం ఉందో, సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలకు బాగుంటుంది, అలాగే వ్యాపారస్తులకు బాగుంటుంది, అలాగే అకౌంట్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. సో ఈ పరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. వీటికి ఇవన్నీ కూడా మీకు బాగా జరుగుతాయి. 6th హౌస్లో 6వ ఇంట ఎప్పుడైతే కుజగ్రహ సంచారం జరుగుతూ ఉందో, 6వ ఇంట కుజగ్రహ సంచారం చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, 6th హౌస్లో కుజుడు మీకు కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను ఇస్తాడు. మీ డైలీ రొటీన్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి. 6ంటికి లేవాల్సిన వాళ్ళు ఎక్కువసేపు పడుకోవాలని, బద్ధకం కలగడము, తిండి సరిగ్గా తినకపోవడం, టైంకి తినకపోవడము, బద్ధకం బాగా ఎక్కువైపోవడము, విపరీతమైనటువంటి బాధ, కోపం, ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ మీకు 12వ ఇంట 11వ ఇంట చూసుకుంటే చంద్రుడు, రాహు గ్రహ సంచారం, గ్రహణం కూడా ఇక్కడే ఉంది, కుంభంలో జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే 11వ ఇంట మీకు నెట్వర్క్ సంబంధించి, మీ ఫ్రెండ్స్కి సంబంధించి, మీ యొక్క బంధువర్గులకు సంబంధించి, ఎవరన్నా మీకు సహాయం చేసేటువంటి మీ సర్కిల్, సొసైటీకి సంబంధించి
మీ కోరికలకు సంబంధించి ఏవి కూడా పూర్తి కావు, వాళ్ళెవరు కూడా మీకు సహాయం చేయరు. సో మీరు ఒకవేళ ట్రై చేసినా ఒక స్థాయి వరకు మీకు ఇబ్బంది వచ్చినప్పుడు ట్రై చేయండి, కానీ మరీ వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉండడం అని కూడా మీరు ఆలోచించకుండా ఉంటే మంచిది. సో ఇది గ్రహస్థితుల వల్ల మీ సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి. దీన్ని బట్టి మీరు తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము చెప్తున్నాము గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు తీసుకుంటాము. పూర్తి జాతకం మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది, పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాల ఒకటి ఈ జాతకంతో పాటు మీ అడ్రస్కి కొరియర్ చేయడం జరుగుతుంది. మీ యొక్క జాతకంతో పాటు మీ అడ్రస్ కూడా కొరియర్ చేయండి. అలాగే చూసుకున్నట్టయితే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి చదవవలసినటువంటి మంత్రం, గ్రహణం ఉన్న 7వ తారీఖు నాడు గ్రహణం ఉన్న టైంలో మీరు చదవవలసిన మంత్రం ఏమిటి అని అంటే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. అలాగే అన్ని వర్గాల వాళ్ళు నవగ్రహ మంత్రాలు కూడా ఎలా చదవాలి, ఇప్పుడు నేను చెప్పిన మంత్రంతో పాటు ఇంకా నవగ్రహ మంత్రాలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ నెల రోజులు కూడా మీరు రోజు 2 మాలలు జపం చేయడం మంచిది. ప్రత్యేకంగా గ్రహణంగా ఉన్నప్పుడు సమయంలో కనుక మీరు జపం చేస్తే విశేషమైనటువంటి జాతక దోషాలన్నీ కూడా పోతాయి. ఇక అందరు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటో పంతులు గారు మీరు గ్రహణం అంటున్నారు, ఏదో జపం అంటున్నారు, మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి, మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము? ఇదంతా ఉత్తి ట్రాష్, ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు. అయ్యా ఇవన్నీ కూడా చూడండి బాగా ఒకసారి. ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను. మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు. మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా. అదే ఎలా అనేది తెలుసుకుందాం. ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్ర సమయంలో 8:58 నుండి ప్రారంభమై 1:50 వరకు జరుగుతుంది. ఈ గ్రహణ కాలం కంటే 1:30 ముందే భోజనాలు చేయడం పూర్తి చేయండి. అందరూ మగవాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది. వారందరూ కూడా ఒక గ్లాస్, ఆ గ్లాస్లో దర్భ, ఒక ప్లేట్లో ఒక దర్భ కింద వేసుకొని దానిపైన చాప వేసుకొని కూర్చోండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్భ వేయాలి. నూనె పదార్థాల్లో దర్భ వేయాలి. అదేంటండి ప్యాకెట్ ఐటమ్స్ ఉంటాయి, మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, దానిపైన దర్భ వేయండి. ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి. మీ డాబా పైన దర్భ వేసుకోండి. సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు. దర్భ వాల్యూ ఎంత ఉంటుంది? 10 రూపాయలు ఉంటుంది. దాన్ని మీరు ప్రమోట్ చేసే పని ఏం లేదు. కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు, మీ మంచి కోసం చెప్తున్నాం. సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి. మామూలుగా 3 సార్లు చేతిలో నీళ్లు తీసుకొని ఏ మంత్రం చెప్పే పని లేదు. వస్తే కేశవనామాలు, కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, త్రివిక్రమాయ నమః, మత్సూదనాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, దోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇవి కేశవనామాలు. ఇవి చదవగలిగితే చదవండి, లేకుంటే అది కూడా లేదు. సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు. ఆచమనం చేసుకున్న తర్వాతకి 3 సార్లు చేసుకొని 4వ సారి వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి. ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి. ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి. ఉదాహరణ మీ నాన్నగారి పేరు చెప్పారు, ఆయన పేరు రామారావు నామ్న్యః, ధర్మపత్ని సమేతస్య పేరు సీతానామ్న్యః, సుపుత్రకాయ మీ పేర్లు చంద్రశేఖర్ నామ్న్యః, ఇలా అనుకోండి. అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి? మా జాతక రీత్యా అంటే మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణ కాలే నవగ్రహ జపాక్యం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని వదిలేయండి. ఆ గ్లాస్లో దర్భ పెట్టిన గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్భ వేశారుగా, ఆ నీళ్లు తీసుకుని వదిలేయండి. ఇక కూర్చొని జపం చేయండి. దానం ఏం చేయాలంటే మరుసటి రోజు ఈ యొక్క గ్రహణమైన తెల్లారి ఏం చేయండి, బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి. మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు కేజీంబావు కందులు, కేజీంబావు బియ్యము, కేజీంబావు మినపగుండ్లు దానం చేయండి. మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి
అలాగే వృషభ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు కేజింబావు బొబ్బెర్లు, కేజింబావు బియ్యం, కేజింబావు మినప్పండ్లు, మినప గుండ్లు బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే ఈ యొక్క కన్యారాశి వారు, అలాగే మిథున రాశి వాళ్ళు కేజింబావు పెసర్లు, కేజింబావు బియ్యము, కేజింబావు మినపగుండ్లు బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. కర్కాటక రాశి వాళ్ళేమో కేజింబావు మినపగుండ్లు, కేజింబావు బియ్యము దానం ఇస్తే చాలు. అదే సింహరాశి వాళ్ళైతే కేజింబావు మినపగుండ్లు, కేజింబావు మినుములు, కేజింబావు గోధుమలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి. మరి మీనరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజింబావు శనగలు, కేజింబావు బియ్యము, కేజింబావు మినపగుండ్లు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఇక కుంభరాశి వాళ్ళు, అలాగే మకర రాశి వాళ్ళు కేజింబావు తెల్ల నువ్వులు, కేజింబావు బియ్యము, కేజింబావు మినుములు ఏదన్నా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. వాళ్ళు నువ్వులు తీసుకోలేము, నువ్వులు తీసుకోమంటే కేజింబావు బెల్లం ఇవ్వండి. లేదు నూనె తీసుకుంటా అంటే కేజింబావు వంట నూనె ఇవ్వండి. అది కూడా శనిదానం కిందకే వస్తుంది. బ్రాహ్మణులకు వంటకు వాడుకుంటారు. నువ్వుల బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి. ఏం లేదు, మీకు కంఫర్ట్గా పడుకోండి. ఒక రూమ్లో చీకటిగా ఉండాలి. ఒక మూలకు ఆవు నెయ్యి దీపం పెట్టి ఒక గాజుది ఏదైనా సరే మూత పెట్టేసుకోండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకుంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. ఓకే, ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు పెట్టమంటున్నా అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలిగా. మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి. గోకకూడదు అంటే ఎలా కుదురుతుందమ్మా? కొంతమంది మరి ఇళ్ళలో గోకొద్దు అంటున్నారంట, ఇచ్చింగ్ చేయొద్దు అంటే. కరెక్ట్ కాదు. ఆల్రెడీ వూండ్ ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు. మామూలుగా దోమలు కొడితే కొక్కకుండా ఎలా ఉంటారు? అదేం లేదు, చేయొచ్చు. సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు, అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్భను వేసుకోండి. మీరు తాగడానికి నీళ్ళు, పాలు, ఏమైనా తినడానికి బిస్కెట్స్, లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకోండి. ఆకలి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి, కాబట్టి అలాంటివి వేసుకోండి. వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి. అంతే. ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలుతో అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి. సో ఇలాంటివి చేయడం వలన ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు, చేసేటువంటి జపములు. ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పోయి మీరు మా కోసం జపం చెయ్యండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకోదగినవి. కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఇలా చేయండి. దానివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను. అలాగే మీ జాతకంలో నిజంగా కనుక ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున. ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది. ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.